క్షణక్షణం పోరాటం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ సభ్యత్వం అతి పవిత్రమైంది. పసుపు సైనికులు నిజమైన దేశ బిడ్డలు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళన్న నందమూరి తారక రామారావే అసలైన సమాజ సంచలన రాజకీయ నిర్మాత. బీసీలకు సామాజిక వెలుగునిచ్చింది, ప్రజాస్వామ్య విలువ తెలియజెప్పింది, నిరుపేదలకు వరి అన్నం రుచి చూపింది ఆంధ్ర నాట అక్షరాల తెలుగుదేశమే. చంద్రబాబును చూసైనా జగన్ నేర్చుకోవాలి. పాలనంటే బటన్లు నొక్కడం మాత్రమే కాదు, పరిపాలనా పరంగా చంద్రబాబు ఆధిపత్యం, వైసీపీ ఓవర్ నేతల ఆర్తనాదాలు, ఆహాకారాలు, సంక్షేమం, అభివృద్ధి కోసం జోడుగుర్రాల స్వారీ, పార్టీ నిర్వహణ బాధ్యత లోకేష్తో పరిపూర్ణత. తన రికార్డులు తానే చెరిపేస్తున్న షాజహాన్. అభివృద్ధి అంటే ఆయన ట్రేడ్ మార్క్ అన్నారు. ప్రజలతో మమేకం ఆయన పేటెంట్ రైట్ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో బాధితుల ఇళ్లకు ఎంతలా తొక్కాలని చూస్తే అంతలా పైకి ప్రజల చెంతకు వెళుతున్న ఎమ్మెల్యే షాజహాన్. తమ అధినేత చంద్రబాబు పనితీరే ఆదర్శంగా, మాటే శాసనంగా సభ్యత్వ రికార్డుకు కృషి చేస్తున్న వైనం. డీటెయిల్స్ చూస్తే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు తాను చెప్పినటువంటి హామీలను నెరవేర్చానన్నారు. మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తానన్నారు. తాను చెప్పిన హామీలలో 90% అమలు చేశానన్నారు. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలను అందించానని, వాలంటీర్ సైన్యాన్ని తయారు చేయటం జరిగిందన్నారు. మధ్య వ్యక్తులు కమిషన్ లేకుండా బటన్ నొక్కి డైరెక్ట్ గా ప్రజల అకౌంట్లోకి డబ్బులు వేశానని ధీమాగా అన్నారు. ఏ ప్రభుత్వం చేపట్టిన రీతిలో సంక్షేమ పథకాలను చేశానని గొప్పలు చెప్పుకున్నారు. కరోనా కష్టకాలంలో కూడా అందరికీ అండగా నిలిచానని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పాఠాలు చెబుతుంటారు. అలాగే కూటమి ప్రభుత్వం ఉండాలంటున్నారు. అయినప్పటికీ కూడా 2024 ఎన్నికలలో వైసీపీ చాలా ఘోరంగా ఓడిపోయింది. చివరికి కూటమి విజయాన్ని అందుకుంది. అయితే ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ ఓపెన్ చేస్తామని, అందులో రాసిన వారి పేర్లు అన్ని కూడా తాము సరిచేస్తామని టీడీపీ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించింది. అలాగే అధికారం చేపట్టి ఒక్కొక్కరికి చంద్రబాబు స్టైల్లో వాతలు పెడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ పార్టీలో నాడు పేటరేగిపోయిన వారిపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారని, బరితెగించడం వంటివి టీడీపీ పార్టీకి తెలియని పని కాదు. కానీ ఈ విషయంపైకి నీతులు చెబుతూ లోలోన వైసీపీ యాక్టివిస్టులకు ట్రీట్మెంట్ ఇస్తోందని పలువురు వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా షర్మిల కూడా తమను వైసీపీ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా వేధిస్తోందని, వారిపై కఠినంగా చర్యలు ఉండాలని కోరారు. కానీ ఇదే షర్మిల టీడీపీ పార్టీ నేతలు మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలపైన మాత్రం మాట్లాడలేదు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు భార్యను అనరాని మాటలు అని అనైతిక సంబంధాలను అంటగడుతూ, అలాగే సినిమాలను కూడా తీస్తూ పలు రకాల పోస్టర్లు పెట్టడం జరిగిందని టీడీపీ నాయకులు నేటికి ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు పాలనా పరంగా అద్భుతంగా గాడిన పెట్టారు. ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తూ ప్రజల అభిమానం పొందుతున్నారు. ఇంకోవైపు అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులపై పూర్తిగా దృష్టి పెట్టారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా కొత్త పుంతలు తొక్కించే పనిలో ఉన్నారు. పరిపాలన అంటే ఇలా ఉండాలి అంటూ టీడీపీ నేతలు వైసీపీ పార్టీని ఎద్దేవా చేస్తున్నారు. అధికారం లభించగానే ప్రజలకు డబ్బులు వేస్తే ఇక తనే దిక్కు అన్నట్టుగా ఫీల్ అవడం కాదు. అధికారం దక్కిన తర్వాత ఏం చేయవచ్చు, పార్టీకి శాశ్వత పునాదులు వేసుకోవడానికి ఏం చేయాలి అనే విషయాన్ని టీడీపీ పార్టీ ఇప్పుడు చాటి చెబుతోంది. కూటమిలో భాగంగా టీడీపీ పార్టీ చాలా బలం సంభవించిందని చెప్పవచ్చు. ఈ విషయాన్ని మరొకసారి పదిలంగా మార్చుకోవడానికి చూస్తుంది. అందుకే టీడీపీ జెండా కార్యకర్త నుంచి నేతల వరకు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని, పదవుల్లోనూ అధికారంలోనూ ఆర్థికంగా ఆదుకోవడంలోనూ నారా లోకేష్ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేతలు చెప్పిందే వేదంగా అధికారులు కూడా చేస్తున్నారు. 10 ఏళ్లు కాపాడుకున్న పునాదులను జగన్ 5 ఏళ్లలో కూల్చేశారని, ఇప్పుడైనా వైసీపీ నేత జగన్ అన్నిటినీ గమనించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని పలువురు ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు తెలియజేస్తున్నారు. హృదయాలను కలిపే జాతీయ భాష ఉర్దూ అని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొనియాడారు. ఉర్దూ భాష యొక్క మాధుర్యాన్ని ఎమ్మెల్యే ఈ సందర్భంగా విపులీకరించారు. మదనపల్లిలో నిర్వహించిన ఈ అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనం భాషా ప్రేమికులను విశేషంగా అలరించింది. దేశ నలుమూలల నుంచి ఉర్దూ కవులు హాజరై తమ పాండిత్య ప్రతిభా పాఠవాలను, కవితా గానాలను ప్రదర్శించారు. హృదయాలను కలిపే జాతీయ భాష ఉర్దూ అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. స్థానిక బెంగళూరు బస్టాండ్లోని బడే మకాన్ హజరత్ ఖాదర్ షా ఔలియా దర్గా ఉరుసు మహోత్సవాలలో భాగంగా జరిగిన అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్దూ భాష మాధుర్యాన్ని వివరించారు. స్వాతంత్ర సంగ్రామంలో ఉర్దూ భాష ప్రధాన భూమిక పోషించిందన్నారు. భారతీయులను ఉత్తేజపరచుటకు వందలాది
విప్లవ గేయాలను ఉర్దూ భాషలో రచించడం జరిగిందన్నారు. ఉర్దూ భాష మన దేశంలో పుట్టి పెరిగిన భారతీయ భాష అన్నారు. ఎందరో ముస్లిమేతరులు ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ఉర్దూ భాషలో నిర్వహించే ముషాయిరాలు జాతీయ సమైక్యతకు దోహదపడుతున్నాయన్నారు. ఇందులో భక్తితో కూడిన కవితలతో పాటు సమాజాన్ని మేల్కొల్పే కవితలు, గజల్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటాయన్నారు. ఉర్దూ భాషాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం దేశ నలుమూలల నుంచి వచ్చిన ఉర్దూ కవులు తమ కవిత్వంతో అందరినీ విశేషంగా అలరించారు. మహాప్రవక్త హజరత్ మహమ్మద్ గారి జీవితంపై నాత్ కవితాగానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఉర్దూ కవులను ఇటీవల రాష్ట్ర ఉర్దూ అకాడమీ నుంచి వివిధ పురస్కారాలను అందుకున్న మహమూద్ షాహిద్, డాక్టర్ మహమ్మద్ నకీవుల్లా ఖాన్, డాక్టర్ ఇమాం కాసిం సాకి, కేసీ కరీముల్లా ఖాన్, జాఫరుద్దీన్లను దుశ్శాలువా జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, దర్గా ముతావల్లి మకాందార్, సయ్యద్ హషీం, ఉర్దూ కవి సమ్మేళనం కన్వీనర్ పఠాన్ మహమ్మద్ ఖాన్, కార్యదర్శి కమ్మర్ అమీనీ, సౌదీ అరేబియాలోని మదీనా విశ్వవిద్యాలయం ఆచార్యులు ఇనాయత్ అమీన్, సర్వశిక్ష అభియాన్ మాజీ సెక్టోరల్ ఆఫీసర్ చంద్రశేఖర్ నాయక్, రూటా నాయకులు ఇస్మాయిల్, సిబాత్ ఉర్ రహమాన్, నాదిర్ షావలి, షరాఫత్ అలీ ఖాన్, దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉర్దూ కవులు పాల్గొన్నారు. వైల్డ్ లైఫ్ కేసును డిటెక్ట్ చేశాం. ప్రభుత్వ నిబంధనల మేరకే FBOలు నిందితులకు నేరం తీవ్రత వివరించారు. కేసు తీవ్రతను నిందితులకు చెప్పే క్రమంలో సిబ్బంది మాట్లాడిన తీరు అపార్థానికి దారితీసింది. కొన్ని వన్య ప్రాణుల్ని చంపితే ఉన్నతాధికారులకు నివేదిక పంపి వారు నిర్ణయించిన పెనాల్టీ 5 లక్షల లోపు ఎంత విధించినా చలానా కట్టిస్తాం. నేరం అంగీకరించారనే రిమాండ్కు బదులు తమ సిబ్బంది పెనాల్టీ గురించి చెప్పారు. నేరస్తుల దగ్గర తమ సిబ్బంది 5 లక్షల రూపాయలు లంచం అడగలేదు. మాట తీరులో వచ్చిన వ్యత్యాసాలు అనర్థాలకు దారితీశాయి. BTM ఘటనపై క్లారిటీ ఇచ్చిన మదనపల్లె FRO జయప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పన సముద్రంలో శనివారం వెలుగు చూసిన వన్యప్రాణులను వధించిన కేసును డిటెక్ట్ చేశామని FRO పేర్కొన్నారు. నేరస్తులతో తమ సిబ్బంది మాట తీరు అపార్థానికి దారితీసిందని వివరించారు. ఎవరిని 5 లక్షలు లంచం అడగలేదని FRO క్లారిటీ ఇచ్చారు. మదనపల్లె ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఆదివారం FRO మీడియాతో మాట్లాడుతూ PTM ఘటనలో నేరస్తులకు నేరం యొక్క తీవ్రతను సిబ్బంది వివరించే క్రమంలో చెప్పిన మాటలు అపార్థానికి దారితీసిందన్నారు. తమ సిబ్బంది ఎవరిని గాని ఉద్దేశపూర్వకంగా 5 లక్షలు లంచం అడగలేదని FRO క్లారిటీ ఇచ్చారు. వైల్డ్ లైఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎవరైనా కొన్ని వన్యప్రాణులను వధిస్తే ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక పంపి నిందితుల వద్ద చట్ట ప్రకారం ఆథరైజ్డ్ అధికారి నిర్ణయించిన పెనాల్టీని చలానా రూపంలో ప్రభుత్వానికి కట్టిస్తామని తెలిపారు. PTM మండలం కాయలవాండ్లపల్లె వాసులు వన్యప్రాణులను వధించిన కేసును ఇదివరకే రిజిస్టర్ కూడా చేశామని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు జయప్రసాదరావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మదనపల్లి. మన రీసెంట్గా వైల్డ్ లైఫ్ కేసులో BTM మండలంలోని కాయలవాండ్లపల్లి రాపూరు వారిపల్లి GP సంబంధించి BTM మండలం అక్కడ జరిగిన వైల్డ్ లైఫ్ కేసులో మన బుర్రకాయకోట సెక్షన్ అధికారి మరియు వారి సిబ్బంది 22వ తారీఖున వైల్డ్ లైఫ్ కేసును డిటెక్ట్ చేయడం జరిగినది. దాని సత్తాను వేటు న్యూస్లో వచ్చిన దానిపైన వివరణ ఇస్తున్నాను. 22/11/2024న ఈ వైల్డ్ బోర్ కేసును ఫారెస్ట్ సిబ్బంది డిటెక్ట్ చేయడం జరిగినది. డిటెక్ట్ చేసి 3 అక్యూజ్డ్ను కస్టడీలోకి తీసుకొని వాళ్ళను విచారించడం జరిగినది. ఆ విచారణ జరిగిన భాగంలో అక్కడ వారికి మీరు రిమాండ్ ద్వారా జ్యుడిషియల్ కస్టడీకి వెళ్తారా లేదా పెనాల్టీ కట్టి విడుదల అవుతారా అని చెప్పే భాగంలో వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము 5 లక్షలు మీరు మ్యాక్సిమం కట్టవలసి ఉంటుందని చెప్పడం జరిగినది. అందులో ఆ చెప్పే ప్రక్రియలో సరిగా చెప్పనందువలన అక్కడ ఉన్న మన మిత్రులైన అక్యూజ్డ్ వారు, తర్వాత మీడియా మిత్రులు దాన్ని అపార్థం చేసుకొని 5 లక్షలు వీళ్ళే అపరాధ రుసుము డిమాండ్ చేస్తున్నట్లు రావడం జరిగినది. అది దానిపైన నేను వివరణ ఏమంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము మ్యాక్సిమం 5 లక్షల వరకు పెనాల్టీ విధించవచ్చును. అది మేము ఏం చేస్తామంటే ఒక ప్రపోజల్ పంపించి ఆథరైజ్డ్ ఆఫీసర్ గారికి ఆ ప్రపోజల్లో ఈ విధంగా కేసు హిస్టరీని తెలియపరుస్తూ పెనాల్టీ వేయడానికి రిక్వెస్ట్ చేస్తాము. దానిపైన ఆథరైజ్డ్ ఆఫీసర్ వారు
దాన్ని పరిశీలించి పెనాల్టీ చట్ట ప్రకారం విధించడం జరుగుతుంది. అందులో భాగంగా వాళ్ళు చెప్పే విధానంలో సరిగా లేనందువల్ల దాన్ని అపార్థం చేసుకొని ఆ న్యూస్ రావడం జరిగినది. కాబట్టి దయచేసి టీడీపీ సభ్యత్వ స్వీకరణ చాలా పవిత్రమైనది. ఆంధ్రప్రదేశ్లోని బడుగు బలహీన వర్గాలకు ప్రజాస్వామ్య ఫలాలు అందించిన ఏకైక పార్టీ తెలుగుదేశం. మండల వ్యవస్థను అమలు చేసే అట్టడుగు వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ గౌరవం అందించిన పార్టీ తెలుగుదేశం. వరి అన్నం అంటే ఎరుగని నిరుపేదకు 2 రూపాయలకే కిలో బియ్యం అందించిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టీ సభ్యత్వం తీసుకోవడం అంటే మన గౌరవాన్ని మనం పెంచుకోవడమేనని పలువురు టీడీపీ మిలిటెంట్ కార్యకర్తలు, నాయకులు అభిప్రాయపడ్డారు. నేడు సభ్యత్వంతో 5 లక్షల బీమా కూడా అందిస్తున్న పార్టీ యువ సారథి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో తీవ్రమైన నిరాదరణకు గురై వివక్ష ఎదుర్కొంటూ చాలీచాలని సంపాదనతో దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్న బీసీల జీవితాలలోని చీకటిని ప్రాలద్రోలి వెలుగును ప్రసాదించిన తెలుగుదేశం పార్టీ యొక్క సభ్యత్వం స్వీకరించడం చాలా పవిత్రమైనదిగా ప్రతి బీసీ బిడ్డ భావిస్తారని మదనపల్లె, తంబలపల్లె టీడీపీ నాయకులు అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్, మదనపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్, జయచంద్రారెడ్డిల సూచనల మేరకు ప్రతి గ్రామం, మండలం, వార్డులలోని టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఈ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడికక్కడ సభ్యత్వ నమోదు సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో మినిమం 50,000, మాక్సిమం 1,00,000 మంది సభ్యులను చేర్పించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల ఫిగర్ దాటినట్లు తెలుస్తోంది. మదనపల్లెలోని స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ తమ క్యాడర్ను సభ్యత్వాలు మాటల్లో కాక చేతల్లో చూపాలని ఆదేశించారు. తమ పార్టీ అధినేతలు సభ్యత్వాన్ని సీరియస్ తీసుకోవాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే మీడియా సమావేశంలోనూ వెల్లడించారు. పలువురు స్వచ్ఛందంగా అడిగి మరీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం స్వీకరిస్తున్నారని మున్సిపల్ పరిధిలోని నాయకులు స్పష్టం చేశారు. తంబలపల్లె నియోజకవర్గంలోనూ ఆయా మండలాల మాజీ కన్వీనర్లకు ఈ సభ్యత్వ బాధ్యత అప్పజెప్పినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నాయకులు సభ్యత్వ నమోదులో దూకుడు చూపిస్తున్నట్లు సమాచారం అందుతోంది. కాగా మదనపల్లె బీసీ నాయకులు పలువురు జనసైనిక్ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ నాటి కాంగ్రెస్ పాలకుల అహంకారపూరితమైన పాలనలో అనేక దౌర్జన్యాలకు బలైన బీసీ వర్గాలను ఆదుకోవడానికి సంకల్పించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి బీసీలకు రాజ్యాధికారం సాధించి పెట్టడంతో కోట్లాది మంది బీసీ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెలుగులోకి వచ్చారని వారు తెలుగుదేశాన్ని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దేవాలయాల ధర్మ కర్తవ్యాన్ని నిర్వర్తించే ధర్మకర్తల మండలి సభ్యులుగా వేదం, నాదం ప్రతినిధులైన బ్రాహ్మణులకు మరియు నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తామంతా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని తెలిపారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన రికార్డులను తానే తిరగరాస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సైతం అభివృద్ధి అంటే షాజహాన్ ట్రేడ్ మార్క్ అన్నట్లు కొనసాగింది. ఇక ప్రజలతో ఆయన మమేకమయ్యే తీరు తనకు మాత్రమే పేటెంట్ రైట్స్ అన్నట్లు కొనసాగిస్తారు. నిత్యం వందలాది మందితో ఆయన ప్రత్యక్షంగా కలుస్తారు, సంభాషిస్తారు, సమస్యలు అడిగి తెలుసుకుంటారు, వాటికి పరిష్కారం వెతుకుతారు. మరోవైపు అభివృద్ధి కోసం పరుగులు తీస్తారు. ఈ నేపథ్యంలో షాజహాన్ తీసుకున్న మరో నిర్ణయం రికార్డ్ క్రియేట్ చేస్తోంది. తమ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 74 ఏళ్ల వయసులో చేస్తున్న హార్డ్ వర్క్ ఎమ్మెల్యే షాజహాన్ లో మరింత ఉత్తేజాన్ని నింపింది. పింఛన్ల పంపిణీకి ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్ గా లబ్ధిదారుల ఇంటికెళ్లి ఇవ్వడం చరిత్రలో నిలిచిపోయింది. దాన్ని ఆదర్శంగా తీసుకున్న ఎమ్మెల్యే షాజహాన్ సైతం ఇదివరకు ఏ ఎమ్మెల్యే చేయని విధంగా పింఛన్ల పంపిణీ ఒక్కరోజు దాదాపు 75 చోట్లకు పైగా పంపిణీ చేసి అదరహో అనిపించారు. తాజాగా ఎమ్మెల్యే షాజహాన్ తీసుకున్న నిర్ణయం ప్రతి ప్రజా ప్రతినిధికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇదివరకు సీఎం రిలీఫ్ నేతల ఇళ్ల వద్ద బాధితులకు అందజేసే సాంప్రదాయానికి రామ్ పలికారు. లబ్ధిదారుల ఇంటికెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేయడం ద్వారా ఎమ్మెల్యే షాజహాన్ వైపు స్వపక్ష, విపక్ష పార్టీ నేతలనే కాక ప్రజలు సైతం ఆశ్చర్యంగా చూస్తున్నారు. ప్రజానేత అయినా వారే ఇలా అల్లుకుపోతారని ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర చరిత్రలోనే ఎవరూ చేయలేని విధంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితుల ఇంటికెళ్లి అందజేసి తన ఔదార్యాన్ని, వినయాన్ని చాటుకున్నారు. మదనపల్లి నియోజకవర్గంలో వివిధ కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులతో ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ పెట్టుకున్న బాధితులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదివారం బాధితుల ఇంటికెళ్లి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చికిత్సలు పొందుతూ ఆర్థిక ఇబ్బందులకు లోనైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు
మంజూరు అయ్యాయని వాటిని బాధితుల ఇంటికి వెళ్లి పంచిపెట్టడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. పేదవారికి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, అందుకు నిదర్శనంగానే తను బాధితుల ఇంటికి వెళ్లి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మదనపల్లి మండలంలో 11 మంది బాధితులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అర్జీ పెట్టుకుంటే 11 లక్షల రూపాయలు నిధులు విడుదల కావడం, అది పేదవారికి చేర్చడం తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతను తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగార్జున బాబు, కోటారపల్లి వేణు, కత్తి లక్ష్మణ, మున్నా నాయక్, మంజునాథ్, షంషీర్, బద్రి, జేసీబీ వేణు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎస్ఏ మస్తాన్ గ్వార్మీ పండుగను పురస్కరించుకొని కుల మతాలు తారతమ్యాలకు అతీతంగా ప్రతి సంవత్సరం మదనపల్లె మార్కెట్ యార్డులో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆదివారం టమోటో మార్కెట్ యార్డులో వందలాదిగా తరలి వచ్చిన కార్మికులు, కర్షకులకు ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్వయంగా భోజనాలు వడ్డించారు. పిలిచిన వెంటనే తమ విన్నపాన్ని స్వీకరించడమే కాక అందరిలో ఒక్కడిగా కలిసిపోయిన షాజహాన్ ముస్లిం సాంప్రదాయాలను పాటిస్తూ అతి సాధారణ వ్యక్తిగా కలిసిపోవడం అతిథులను ఆకట్టుకుంది. దీంతో ఎస్ఏ మస్తాన్ ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. మదనపల్లె టమాటా మార్కెట్లో హమాలీ వర్కర్స్ అసోసియేషన్ TNTUC ఆధ్వర్యంలో జరిగిన గ్యార్మీ వేడుకలకు విచ్చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు, కార్మికులకు, కర్షకులకు పేరు పేరున మస్తాన్ కృతజ్ఞతలు తెలియజేశారు. టమాటా మార్కెట్ యార్డ్లో హమాలీ యూనియన్ TNTUC ఆధ్వర్యంలో వ్యాపారస్తుల సంఘం, మండీ యజమానుల సంఘం, రైతులతో కలిసి ప్రతి ఏడాది మాదిరిగే ఈ ఏడాది కూడా గ్యార్మీ పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ గ్యార్మీ పండుగలో ఒకరి మత విశ్వాసాలని ఒకరు గౌరవించుకొని అందరము హిందువులము, క్రైస్తవులము, ముస్లింస్ అందరూ కలిసి ఈ గ్యార్మీ పండుగ ప్రతి ఏడాది జరుపుకోవడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారమే ఈ ఏడాది కూడా సంయుక్తంగా అందరూ కలిసి గ్యార్మీ పండుగ జరుగుతుంది. ఈ గ్యార్మీ పండుగకి ముఖ్య అతిథిగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు రావడం జరిగింది. ఇక్కడ దాదాపు హమాలీల సమస్యలు, మండీల సమస్యలు, వ్యాపారస్తుల సమస్యలు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. రేపు నెలలో అందరి సమస్యల్ని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఏడాది ఇంకా ఈ గ్యార్మీ పండుగలు అయితేనేమి, వినాయక చవితి అయితేనేమి, ఈ పండుగలు ఇంకా మార్కెట్లో అందరూ కలిసి ఐక్యంగా జరుపుకోవడానికి ముందు ఇంకా ముందుంటామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ సభ్యత్వం అతి పవిత్రమైంది. పసుపు సైనికులు నిజమైన దేశ బిడ్డలు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లన్న నందమూరి తారక రామారావే అసలైన సమాజ సంచలన రాజకీయ నిర్మాత.
బీసీలకు సామాజిక వెలుగునిచ్చింది, ప్రజాస్వామ్య విలువ తెలియజెప్పింది, నిరుపేదలకు వరి అన్నం రుచి చూపింది ఆంధ్ర నాట అక్షరాల తెలుగుదేశమే. చంద్రబాబును చూసైనా జగన్ నేర్చుకోవాలి. పాలనంటే బటన్లు నొక్కడం మాత్రమే కాదు, పరిపాలనా పరంగా చంద్రబాబు ఆధిపత్యం, వైసీపీ ఓవర్ నేతల ఆర్తనాదాలు, ఆహాకారాలు, సంక్షేమం, అభివృద్ధి కోసం జోడుగుర్రాల స్వారీ, పార్టీ నిర్వహణ బాధ్యత లోకేష్తో పరిపూర్ణత. తన రికార్డులు తానే చెరిపేస్తున్న షాజహాన్. అభివృద్ధి అంటే ఆయన ట్రేడ్ మార్క్ అన్నారు. ప్రజలతో మమేకం ఆయన పేటెంట్ రైట్ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో బాధితుల ఇళ్లకు ఎంతలా తొక్కాలని చూస్తే అంతలా పైకి ప్రజల చెంతకు వెళుతున్న ఎమ్మెల్యే షాజహాన్. తమ అధినేత చంద్రబాబు పనితీరే ఆదర్శంగా, మాటే శాసనంగా, సభ్యత్వ రికార్డుకు కృషి చేస్తున్న వైనం. క్షణక్షణం పోరాటం, కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.